అందరికీ జై శ్రీరామ్. మనం చూడబోయే సైట్ వచ్చేసి ఎకరం 14 గుంటల సైట్ అండి. ఎకరం 14 గుంటల సైటు మనకు చేర్యాల డివిజన్ మండలానికి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మన మండల్ రెవెన్యూకి డాంబర్ రోడ్ బిట్టు నార్త్ ఫేసింగ్లో ఎకరం 14 గుంటల సైట్ వచ్చిందండి. మనకు చుట్టూ చూసుకున్నట్టయితే చుట్టూ పోల్స్ వేసారు ఆల్రెడీ. చుట్టూ పోల్స్ వేసారండి ఆల్రెడీ. రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. మనకు రోడ్ ఫేసింగ్ కొంచెం తక్కువ ఉంటుందండి. రోడ్ ఫేసింగ్ అనేది ఆ కడిల నుంచేలి ఈ కడి వరకే ఉంటుంది. జస్ట్ ఇట్లా చూసుకున్నట్టయితే ఇది రోడ్డు డాంబర్ రోడ్డు. జస్ట్ చేర్యాలకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో కొంచెం ముందు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇంకో రోడ్ వస్తుందండి. అది మనకు ఉస్నాబాద్ పోయే రూటు. అది అంటే ఎప్పటికీ ట్రాఫిక్ ఉంటుంది. అటు చూసుకున్నట్టయితే వెనకాల చూసుకున్నట్టయితే మొత్తం మనకు రైస్ మిల్ లాంటివి ఉన్నాయి. కమర్షియల్ ప్లాట్ లాగా చెప్పుకోవచ్చు. ఎకరం 14 గుంటల సైటు, బీటీ రోడ్ బిట్టు, డాంబర్ రోడ్ ఫిట్టు. కాకపోతే ఒకటి ఏంటంటే మనకు రోడ్ ఫేసింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అండి. జస్ట్ గేటు పెట్టుకోవడానికి ఒక 2 గేట్లు, లారీలు ఇట్లా లోపల పోవడానికి మనకు ఒక ర్యాంప్ వేసుకుంటే సరిపోతుంది. మనం సైట్ చూద్దామండి ఇప్పుడు. ఇక రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు, ఎకరం 14 గుంటల సైట్ అండి. మనకు చుట్టూ బౌండరీస్ మొత్తం ఫిక్స్ అయి ఉంటాయి. ఆ వెనకాల మొత్తం చూసుకున్నట్టయితే టేక్ చెట్ల హద్దుతో కూడుకున్న సైట్ అండి. అటు చూసుకున్నట్టయితే తాటి చెట్ల లాగా అటు సైడు, ఇటు కూడా బౌండరీ ఫిక్స్ ఆల్రెడీ. మనకు చుట్టూరుగా చూసుకున్నట్టయితే మొత్తం కడీసే ఉంటాయి, చుట్టూరుగా కడీలే ఉంటాయండి. దీనికి మనకు ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఇది చేర్యాల మండలానికి వచ్చేసి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. మనకు బీటీ రోడ్ ఆనుకొని ఉంటుంది. రోడ్ ఫేసింగ్ మాత్రం తక్కువ ఉంటుందండి. మనకు రోడ్ ఫేసింగ్ మాత్రం తక్కువ ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత బిట్టు మాత్రం చాలా స్క్వేర్ బిట్ ఉంటుంది మనకు. ఇది మొత్తం ఎకరం 14 గుంటల సైటు, మొత్తం రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ అండి. మనకు ఇప్పుడు ప్రస్తుతం ఇది మనకు 42 lakhs చెప్తున్నారు ఎకరానికి వచ్చేసి. మనం కొంచెం చూసుకొని సిట్టింగ్లో మాత్రం రేటు తగ్గుతుందండి. మరీ నెగోషియేట్ బాగా కాకపోవచ్చు, కొంచెం తగ్గచెండు రేటు మాత్రం. బిట్టు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకు షామీర్పేట వచ్చేసి ఒక 65 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే వచ్చేసి ఒక 14 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. మనకు చుట్టూ బౌండరీస్ మాత్రం ఫిక్స్ అయి ఉన్నాయి. దీని డాక్యుమెంట్ కూడా ఎవ్రీథింగ్ క్లియర్ డాక్యుమెంట్స్ అండి. మనకు వర్తి యార్డ్స్ కస్టమర్కి అయితే చాలా మామిడి తోటలకైనా కానీ, లేకపోతే ఏదైనా తోటలకైనా, ఫామ్ హౌస్కైనా కానీ చాలా సూటబుల్ ల్యాండ్ అండి. ఈ దగ్గరలో కూడా మొత్తం హైదరాబాద్ వాళ్ళే ల్యాండ్లు ఉన్నాయి. అంటే మొన్నే రిజిస్ట్రేషన్ అయినాయి అన్ని ల్యాండ్లు. బిట్టు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎకరానికి వచ్చేసి 42 lakhs 42 లక్షల రూపాయలు చెప్తున్నారు. కూర్చుంటే మాత్రం రేటు తగ్గుతుందండి. మనకు ఇక్కడ నియర్ బై జస్ట్ ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లో కొమరవెల్లి టెంపుల్ వస్తుందండి. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే మాత్రం 14 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుండి మనకు చుట్టూ బౌండరీతో కూడుకున్న సైటు. బౌండరీ మొత్తం ఫిక్స్ అయి ఉన్నదండి. మొత్తం కడీలు పాతేసారు. ఇటు సైడు అటు సైడు 3 సైడు కడీలు. ఈ సైడ్ మాత్రం ఈ వెంచర్ వాళ్ళ కడీలు ఉన్నాయి కాబట్టి దీనికి వాతలేదు. చుట్టి జాలు వేసుకోవచ్చు. మనం ఈ ముందు మాత్రం గేటు పెట్టుకోవచ్చు అండి. గేటుకు కొంచెం మనకు రోడ్డు మాత్రం ఒక 2 లారీలు లోపల పోయేంత రోడ్డు ఉంటుంది. ఇక్కడ మనం కొంచెం దాన్ని ఏం చేయాలి, కొంచెం మట్టి పోచుకుంటే సరిపోతుందండి. ఇట్లా పోతే డైరెక్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేర్యాల వస్తుందండి. బిట్టు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది బీసీ ప్రాపర్టీ అండి.